వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ మరియు పోటీ పరీక్షలకు తెలంగాణ చరిత్ర, గిరిజన తిరుగుబాట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. గిరిజన తిరుగుబాట్లు పూర్వ నేపథ్యం. భారత ప్రథమ స్వాతంత్ర పోరాటం అంటే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలోని రామ్జీ గోండు ఆధ్వర్యంలో రోహిల్లా తిరుగుబాటు 1830 నుంచి 60, కొమ్రం భీం నేతృత్వంలోని జోడేఘాట్ తిరుగుబాటు 1938 నుంచి 40 తెలంగాణ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే తొలి ఆదివాసీ గిరిజన చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. మధ్య భారతంలోని మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా రాజ్యం బ్రిటిషు పాలకుల రాకపూర్వమే ఏర్పడింది. ఈ గోండ్వానా రాజ్య గోండుల పాలన 1240 నుంచి 1750 వరకు సుమారు 5 శతాబ్దాలే కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీలకంఠ్ షాను మరాఠాలు బంధించి చంద్రపూర్ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా రాజ్యం మరాఠీల ఆధీనమైన మరాఠీలు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వానాను బ్రిటిష్ వారికి అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై బ్రిటిష్ నిజాం పాలన ప్రారంభమైంది. మళ్ళీ బ్రిటిష్ నిజాం పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది. ఇలా మొదలైన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గిరిజన యోధుడే రామ్జీ గోండు. 1836 నుంచి 60 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో నాటి జనగాంను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు లేవనెత్తిన తొలి గిరిజన పోరాట యోధుడే రామ్జీ గోండు. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన తర్వాత ఆమె అనుచరులైన నానాసాహెబు, తాంతియా తోపే, రావు సాహెబ్ తమ బలగాలతో విడిపోయారు. తదుపరి తాంతియా తోపే నాయకత్వంలో రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాదులోకి ప్రవేశించి అజంతా, బస్మత్, లాతూర్, మక్తర్, నిర్మల్ను పోరాట కేంద్రాలుగా చేసుకొని రంగారావుని తమ నేతగా ప్రకటించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. రంగారావు బ్రిటిష్ సైన్యానికి పట్టుబడి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ 1860లో అండమాన్ జైలులో మరణించాడు. తదుపరి రామ్జీ గోండు నేతృత్వంలో తిరుగుబాటు తీవ్రమైంది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. నిర్మల్ ప్రధానంగా గోండులు, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రామ్జీ గోండు నాయకత్వంలోని తిరుగుబాటు ఉధృతమై తుదిఘట్టం 1860 ఏప్రిల్లో జరిగింది. బానిస బతుకులు వెల్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని, వారి తిరుగుబాటును సహించలేని బ్రిటిష్ వారు గోండుల తిరుగుబాటును అణచివేయడానికి నిర్మల్ కలెక్టర్ కల్నల్ రాబర్ట్ను నియమించారు. రామ్జీ గోండు నాయకత్వంలోని 1000 మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకొని బ్రిటిషు సైన్యాలను ముప్పతిప్పలు పెట్టారు. కల్నల్ రాబర్ట్ నాయకత్వంలోని బ్రిటిష్, నిజాం సైన్యాలు దాడి చేసి గోండులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాయి. చివరి వరకు పోరాడిన రామ్జీ గోండుతో సహా 1000 మందిని నిర్మల్ మధ్యలో ఊడలమర్రికి 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. అప్పటి నుంచి ఆ మర్రి చెట్టును 1000 ఉరిల మర్రిగా పిలుస్తున్నారు. బ్రిటిష్ వారి అరాచకాలకు చిహ్నంగా నిలిచిన ఆ 1000 ఉరిల మర్రి చెట్టును 1995లో నరికేశారు. కొమ్రం భీం రామ్జీ గోండు పోరాట వారసత్వానికి ప్రతీకగా ఆదిలాబాద్ అడవి తల్లి బడి నుంచి పుట్టిన ఈ పోరాట యోధుడే కొమ్రం భీం.
1901 అక్టోబర్ 22న సంకెనపల్లిలో జన్మించారు. రెండో భార్య పేరు సోంబాయి. జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చాడు. 1940 అక్టోబర్ 8న మరణించాడు. జోడేఘాట్ దగ్గర కొమరం భీమును నిజాం సైన్యాలు తుపాకులతో చుట్టుముట్టినప్పుడు భార్య సోంబాయి బాలింత అయిన భక్త పోరాటానికి ఆయుధాలు అందించి స్త్రీ పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచి 1994లో మరణించింది. 1983లో జోడేఘాట్లో గోండు వీరుడు కొమరం భీం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ మొదటిసారి పెద్ద ఎత్తున చేపట్టింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. 1974లో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు కేంద్రంగా ఐటీడీఏ స్థాపించారు. 2014 అక్టోబర్ 8న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి కొమరం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడేఘాట్ దగ్గర జరిని కేంద్రంగా చేసుకొని 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొమరం భీం ప్రారంభించాడు. గిరిజన సమస్యల శాశ్వత పరిష్కారానికి కొమరం భీం ఆసిఫాబాద్ నివాసి శ్రీ రామచంద్రరావు పాయికోజీ అనే న్యాయవాది సలహాలు ఇచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. గిరిజన సమస్యల పరిష్కారానికి కొమరం భీం విన్నపాలను నిజాం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొమరం భీం సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని జోడేఘాట్ కొండల్లో పోరాట కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో నిజాం ప్రభుత్వం గిరిజనులకు మధ్య పోరాటం మొదలైంది. 1940 అక్టోబర్ 8న రాత్రి ఆసిఫాబాద్ తాలూకాదార్ అబ్దుల్ సత్తార్ 90 మంది పోలీసులు అధునాతన ఆయుధాలతో కొమరం భీం పోరాట కేంద్రమైన జోడేఘాట్పై అకస్మాత్తుగా దాడి చేసి కొమరం భీముని అతని అనుచరులను కాల్చి చంపాడు. గిరిజనుల రాజ్యాధికారం స్వపరిపాలన కోసం 7 దశాబ్దాల క్రితం జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమరం భీం చేసిన పోరాటం భావితరాల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. తెలంగాణ గోండులు. సంఖ్యాపరంగా గోండులు దేశంలోనే అతిపెద్ద గిరిజన తెగ. తెలంగాణలో నివసించే గోండులను రాజ్గోండులు అని పిలుస్తారు. సాత్పురా కొండల నుంచి గోదావరి ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా నుంచి ఉత్తర బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రం వరకు గోండుల గిరిజన జాతి వ్యాపించి ఉందని ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994లో ప్రచురించిన షెడ్యూల్డ్ తెగలు అనే పుస్తకం పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గోండులపై పరిశోధన చేసి హైమన్ డార్ఫ్ రచించిన గ్రంథం ది రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్. హైమన్ డార్ఫ్ గోండుల సమాజ ఆవిర్భావాన్ని ది రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ 1948 అనే గ్రంథంలో వివరించాడు. గోండుల నమ్మకం ప్రకారం శంభు మహాదేవుడికి ఒకసారి కోపం వచ్చి గోండు దేవతలను ఒక గుహలో బంధిస్తారు. అప్పుడు గిరిజాత పార్వతీదేవి గోండు దేవతలను సాకుతుంది. పహంది కుపార్ లింగాల్ అనే గోండు సాంస్కృతిక నాయకుడు గోండు దేవతలను వెతికి మళ్ళీ ప్రపంచంలోకి తీసుకువస్తాడు. ఈ ప్రయత్నంలో జంగుబాయి అనే గోండు దేవత ఆశీర్వచనం ఉందని గోండుల నమ్మకం. అందుకే నేటికి గోండులకు జంగుబాయి జాతర చాలా ముఖ్యమైనది. ఇంద్రవెల్లి గిరిజనుల పోరాటం. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో గిరిజనులు మహాసభ జరపడానికి తలపెట్టగా నాటి ప్రభుత్వం సభను అడ్డుకుని కాల్పులు జరపడంతో కాల్పుల్లో 13 మంది గిరిజనులు మరణించారు. ఇంద్రవెల్లి గిరిజన పోరాటం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వివరాలు సేకరించిన ఇండియా టుడే పత్రిక విలేకరి
అమర్నాథ్ మీనన్. ఇతర అంశాలు: 1945లో నిజాం ప్రభుత్వం దస్తూర్ ఉల్ అమాల్ జారీ చేశారు. దీని ప్రకారం గిరిజన తెగలను, గిరిజన ప్రాంతాలను ప్రకటించారు. హైదరాబాద్ అటవీ చట్టం 1946లో చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలను ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. గోండు, కోలాము, పర్దాన్, నాయకపోడు, తోటి వంటి గిరిజన జాతులను మొదట్లో ప్రకటించగా 1976లో లంబాడీలను కూడా షెడ్యూల్డ్ తెగలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.